హాయ్ ఫ్రెండ్స్, దోశ ఏదైనా చట్నీ ఇంపార్టెంట్. వేసిన దోశ వేసినట్టు అయిపోవాలంటే నేను చెప్పినట్టుగా ఇలా పల్లీ చట్నీ ట్రై చేసి చూడండి. డెఫినెట్గా పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరూ ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా ఒక 3 కప్పుల పల్లీలు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 4 పచ్చిమిరపకాయలు కొంచెం 2 చుక్కల ఆయిల్తో ఫ్రై చేసి అవి కూడా మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చగా దంచిన ఎల్లుల్లిపాయలు, ఇంకా కరివేపాకు కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసి వాటర్ కూడా కన్సిస్టెన్సీలో యాడ్ చేసుకొని ఇలా పోపు పెట్టుకుంటే ఎన్ని దోశలైనా సరే పర్ఫెక్ట్గా తినేస్తారు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.